వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ రేసులో పలువురి పేర్లు పరిశీలిస్తోంది. పెద్ది స్వప్న, జోరీగా రమేష్, బోడదిన్న, ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లను పరిశీలిస్తున్నారు కేసీఆర్. అయితే ఇవాళ లేదా రేపటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మనీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, చెప్పండి, ఎంపీ అభ్యర్థిపై ఎంపికపై కసరత్తు జరుగుతున్నట్టు చూస్తున్నాం. పలు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జోరీగా రమేష్ అవ్వచ్చు, బోడదిన్న, ఎర్రోళ్ల శ్రీనివాస్. క్లారిటీ ఎప్పటికొచ్చే అవకాశం ఉంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఖచ్చితంగా వరంగల్ ఎంపీ అభ్యర్థి విషయంలో ఇప్పటికే కడియం కావ్య పార్టీ నుంచి అభ్యర్థి నుంచి తప్పుకున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది పేర్లను కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఏదైతే జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి పెద్ది స్వప్న కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న కావచ్చు, అంతేకాకుండా బోడదిన్న, జోరీగా రమేష్ తో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు అయితే పరిశీలిస్తా ఉన్నారు. వీటిలో ఎవరికొకరికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా బాబు మోహన్, ఏదైతే ఆందోళన మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ పేరు కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ప్రజాశాంతి పార్టీలో వరంగల్ అభ్యర్థిగా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి అయితే తాను కూడా పార్టీ నుంచి ఇటు ఆదేశాలు వచ్చిన వెంటనే తాను కూడా చేరేటువంటి అవకాశం ఉంది. తన పేరు కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ 4 పేర్లను ఆ పార్టీ అధిష్టానం పరిశీలిస్తుంది. ఎవరో ఒకరిని మాత్రం ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వరంగల్ జిల్లా రాజకీయాలంతా కూడా హాట్ గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. వెళ్ళేటువంటి నేతలపైన కూడా ఇకపై తిరిగి తీసుకునేది లేదు. ఖచ్చితంగా ఇలాంటి పరిణామాల పైన కూడా చాలా సీరియస్ గా కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకు సంబంధించి ఇటు వరంగల్ పైన ప్రధానంగా దృష్టి పెట్టారు. అక్కడ నుంచి ఎవరిని బరిలోకి తిప్పితే ఈసారి మనం కైవసం చేసుకోవచ్చు అనే దానిపైన కూడా కేసీఆర్ కూడా కొంత వ్యూహాలు అయితే రచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. 4 పేర్లలో ఎవరో ఒకరి పేర్లు మాత్రం ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. హరి.